హాయ్ అండి అందరికీ. అలా ఈవినింగ్ టైం కదని చెప్పేసి అమ్మకేమొచ్చి అలాగా సేమియా ఉప్మా చేయమని చెప్పాను. అలా సేమియా ఉప్మా చేయమని చెప్పేసి సర్లే నా వంతు ఏమొచ్చి మా అమ్మ ఏమొచ్చి సరే అయితే ఉల్లిపాయలు కట్ చేయమని చెప్పి అన్నది. సర్లే అమ్మ అని చెప్పేసి ఉల్లిపాయలు అలాగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనము కూడా ఎండలో కూడా తగ్గకూడదు కదని చెప్పేసి సరే అమ్మ కానిచ్చి అని చెప్పేసి నేను కూడా అలాగా కట్ చేయడానికి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మగారు నేను కలిపి అలాగా సేమియా ఉప్మా ట్రై చేస్తాను. ఎలాగుందో మీకు లాస్ట్లో చెప్తాను, ఓకేనా? అలాగే మీరు కూడా అదేంటో కానీ ఎన్నిసార్లు వండినా సరే ఓకేనా గారు చాలా బాగా వండుతారు తెలుసా. సేమియా ఉప్మా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అలాగా తింటే సేమియా ఉప్మా చాలా బాగుంటుంది తెలుసా. నాకు ఇష్టమైనది ఇది చాలా. అలా కరివేపాకు శనగపలుకులు ఉల్లిపాయలు వేసుకుని తింటుంటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? చాలా బాగుంటుంది. మొత్తానికి రెడీ అయిపోతుంది మంది సేమియా ఉప్మా. తొందరలో చూడండి అలాగే మీరు, ఓకేనా? చాలా బాగుంటుంది గురు. అదేంటో కానీ ఎన్నిసార్లు తిన్నా సరే అలా ఈవినింగ్ టైము నాకు అదేంటో కానీ తినాలనిపిస్తుంది సేమియా ఉప్మా. అర్థమవుతుందా? చూడండి, ఎందుకంటే ఈరోజు క్లైమేట్ కూల్గా చల్లగా ఉంది కాబట్టి అమ్మ ఏదో ఒకటి చెయ్యని చెప్పేసి అడిగాను మా అమ్మగారికి. సర్లే అయితే నా వంతుగా నేను కూడా కట్ చేయబోయింది. ఫైనల్గా మనకు రెడీ అయిపోయింది. అబ్బా సూపర్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నువ్వు చెప్పు ఎలాగుంది? ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది.